లోకేష్ గారు బయట ప్లే చేయండి. ఆ ఫార్చ్యూన్ 500 అంట, అవి ఏవో కంపెనీలు అంట, అద్భుతం అంట ప్రపంచంలో, వాటికి ఆయన 99 పైసలకు కూడా ఇచ్చేస్తారట. ప్రజల సొత్తు ఎలాగైనా సరే ప్రజాధనాన్ని ఎలాగైనా దోచిపెడతానని ధైర్యంగా పబ్లిక్గా తను కస్టోడియన్లా వ్యవహరించాలి. ఒక ప్రజాప్రతినిధి అంటే, ఒక మంత్రి అంటే, ఒక క్యాబినెట్ డెసిషన్ అంటే వాళ్ళందరూ కస్టోడియన్స్, దానికి సంరక్షకులు. కానీ నా ఇష్టం వచ్చినట్టు నేను అమ్మేసుకుంటా, మీరెవరు అడగడానికి అని అంటున్నారు. ఒకసారి వినండి. సార్ మీరు కంప్లైంట్ తీసుకొస్తున్నారు కానీ 99 పైసలకే భూమి ఇవ్వడం అనేది తప్పేంటి అనేది ఒక ప్రశ్న వస్తుంది సార్. తప్పేంటి సార్? నేను ఇస్తాను. ఫార్చ్యూన్ 500 కంపెనీస్ అందరికి నేను 99 పైసల్లోనే గజానికి కాదు ఎకరంగా మొత్తం భూమి ఇస్తా. తప్పేంటి? ఎందుకంటే మేము ఉద్యోగాలు కల్పించడానుకున్నాం. ఇక్కడ వాళ్ళ 5 సంవత్సరాల్లో చేయలేంది మేము 18 నెలలు చేసాం. ఎస్ రామ్నాథ్ గారు. అంటే ఆయన తెలుసు ఇలాంటి మాటలు మాట్లాడితే అంతా నా ఇష్టం, నేను ఏదైనా చేసేస్తా అంటే ఆయన క్రెడిట్ చోరీ చేస్తాడు, అన్ని నేను కనిపెట్టాను ఇట్లాంటివన్నీ కబుర్లు చెబుతాడు తప్ప ఏదైతే ఇప్పుడు నారా లోకేష్ చూడండి, నా ఇష్టమే నేను ఇస్తా తప్పేంటి ఇలా మాట్లాడితే ఖచ్చితంగా కాలగర్భంలో కలిసిపోతుంది మీ తెలుగుదేశం పార్టీ అనేది. ఈ మాటలకే నిదర్శనం మాత్రం మరోసారి చెప్తా ఉన్నాను. ఎవరైనా నియంతలు ఎవరైనా కాలగర్భంలో ఖచ్చితంగా ఇప్పుడు ఆయన మాట్లాడాలని కదా, మరి మీరు చేతిలో ఇలా రెడ్ బుక్ చూపించి లేదంటే రెడ్ బుక్ హోర్డింగ్లు వేసి ఒక్కొక్కరిని కడ్రాయర్ మీద కూర్చోబెడతా, ఒక్కొక్కరిని ఏజ్ పెడతా చేస్తా, ఎవడు మాట్లాడేది? ఈ నియంతలే మాట్లాడతారు. నా ఇష్టం నేను ఏదైనా చేస్తా అంటే ఏంది? అలాంటి నియంతలు ఉత్తర కొరియాలో కిమ్, ఇక్కడ నారాలో కిమ్మే కదా, ఇంకా పెద్ద తేడా ఉండదు. ఖచ్చితంగా కాలగర్భంలో కలిసిపోవాల్సిందే. ఎస్ రామ్నాథ్ గారు, ఏంటి ఇలాంటి మాటలు అధికారం తలకెక్కిన వాళ్ళు మాట్లాడే మాటల్లాగా ఈరోజు ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. నేను చాలా మందిని చూశాను సార్, ఐఏఎస్లు కానీ, రిటైర్డ్ ఐఏఎస్లు కానీ, చాలామంది విజ్ఞానవంతులు కానీ, మేధావులు కానీ, ప్రజా సంఘాలకు సంబంధించిన వాళ్ళు కానీ, చాలామంది ఈ జర్నలిస్టులు కానీ ఈ లోకేష్ గారు వాడినటువంటి భాషని, ఆయన రియాక్ట్ అయినటువంటి విధానాన్ని సామాన్యుడి నుంచి మేధావుల వరకు అందరూ ఖండించే పరిస్థితి వచ్చింది. నాకు తెలిసి ఇంతకుముందు వెంకటరెడ్డి గారు అన్నట్టు చంద్రబాబు నాయుడు గారు కూడా ఎప్పుడు ఈ స్థాయిలో మాట్లాడింది లేదు. అంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ విధానాన్ని బాగా గమనించండి ఈశ్వర్ గారు. వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు మనం అని చెప్పి అందరినీ చుట్టూ చేర్చుకుంటారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మేము అనే లైన్ మొదలు పెడతారు. చంద్రబాబు నాయుడు గారు కూడా మీకు గుర్తుంటుంది, నంద్యాల ఉప ఎన్నికల సమయంలో అనుకుంటా, నేను వేసే రోడ్ల మీద నడుస్తూ, నేను ఇచ్చే పింఛన్ తిట్టు, మాకెందుకు ఓట్లేరని మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు. కాకపోతే చంద్రబాబు నాయుడు గారు కింది నుండి వచ్చారు కాబట్టి ఆయనకు ఇవన్నీ తెలుసు, లోటుపాట్లన్నీ తెలుసు కాబట్టి కాస్త జాగ్రత్తగా మాట్లాడుతూ ఉంటారు. ఎప్పుడో ఒకసారి బయటికి మాట్లాడేస్తుంటారు. కానీ నారా లోకేష్ గారిది ఏమైపోయిందంటే ఆయన డైరెక్ట్ నేను ఒక ముఖ్యమంత్రి కుమారుడిని, ఒక దివంగత ముఖ్యమంత్రికి మనముడిని, నాది పెద్ద ఫ్యామిలీ, ఇవన్నీ ఉన్నాయి. పైగా మా బ్లడ్ వేరు బ్రీడ్ వేరు అనే మా అమ్మాయికి నేను అల్లుడిని, ఇవన్నీ ఉన్నాయేమో. కానీ మొన్న స్టేట్మెంట్ అయితే ఇది చాలా దారుణమైన స్టేట్మెంట్. నేను ఇస్తా, మా ప్రభుత్వం ఇస్తుందని నేను కూడా అనడం లేదు, నేనే ఇస్తా, గజాలు కాదు ఎకరాలు కాదు, అంతా 99 పైసలకే ఇస్తా, ఏంది కథ అని బెదిరింపు ధోరణిలో మాట్లాడుతూ ఉన్నారు. ఎట్లా ఇస్తారు? ఒక పాలసీ అంటూ ఉండాలి కదా. ఇట్లా నేను ఎవరికైనా ఏదైనా ఇచ్చుకుంటా అని వెళ్తే ఈ రాష్ట్రంలో ఏం మిగులుతుంది? విశాఖపట్నంలో పక్కన మొన్న ఈ మధ్య కాలంలోనే హైదరాబాద్ లో భూములు అయితే 3,000 కోట్లు ప్రజాధనం ఖజానాకు వచ్చింది. కానీ విశాఖపట్నంలో 99 పైసలకు ఇచ్చేస్తూ ఉన్నారు. హైదరాబాద్ రేంజ్ లో 130 కోట్లు 150 కోట్లకు పోకపోయినా విశాఖపట్నంలో కూడా 100 కోట్ల వరకు ఎకరం పోయే భూములు ఉన్నాయి. వాటిని 99 పైసలకు అప్పగించేస్తూ సార్ అలా ఎలా ఇస్తారు సార్? మరి దారుణంగా 99 పైసలకి, పైగా హైదరాబాద్ తెలంగాణ ఉంటే మాకు చంద్రబాబు నాయుడు ఉన్నారని చెప్తారు కదా. మరి అంత చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 99 పైసలకి ఎందుకు ఇస్తారు అంటే మేము ఇస్తాం, మా ఇష్టం, నేను ఇస్తా అంటున్నారు. నారా లోకేష్ గారు ఆయన శాఖ ఏదో కూడా మర్చిపోయినట్టుగా ఉన్నారు. నేను ఇచ్చేస్తా అంటున్నారు, భూములు నేనే ఇచ్చేస్తా, అన్ని నేనే ఇచ్చా. ఏది ఐటీ కంపెనీలకనే కాదు ఆయన అంటున్నారు, దేనికైనా సరే నేనే ఇచ్చేస్తా అని మాట్లాడుతున్నారు. ఇవన్నీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆలోచించుకుంటున్నారు కానీ బయటికి ఇప్పుడు ఏం చెప్పలేకున్నారు. కానీ తెలుగుదేశం పార్టీ వచ్చే ఎన్నికల్లో తేడా వస్తే మొత్తం సీనియర్ల నుంచి ప్రతి ఒక్కరూ నారా లోకేష్ గారి వైపే వేలు చూపెట్టబోతున్నారు. ఎందుకంటే నారా లోకేష్ గారు అన్ని హద్దులు దాటేశారు. ఈ రాజ్యాంగం ఇది ఒక ప్రజాస్వామ్యము, భారత రాజ్యాంగం అమల్లో ఉంటుందని తెలిసి కూడా 5 ఏళ్ల పాటు రాజారెడ్డి రాజ్యాంగం అని మాట్లాడారు, ఏమీ లేకపోయినా సరే. ఇప్పుడు డైరెక్ట్ గా రెడ్ బుక్ ఉంది, నేను తలుచుకుంటే ఎప్పుడు ఎవరినైనా లోపలేయించగలను, అది చాలా ఈజీ అని మాట్లాడుతున్నారు. తానే హోంశాఖ మంత్రిగా, తానే ఐటీ శాఖ మంత్రిగా, తానే పరిశ్రమల శాఖ మంత్రిగా మొత్తం మాట్లాడేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి పదవి కూడా నాది అన్నట్టుగా మాట్లాడుతున్నారు. మొత్తం వాతావరణం కూడా బయట అలాగే ఉంది. చంద్రబాబు నాయుడు గారి కంటే నారా లోకేష్ గారి చాలా పవర్ఫుల్. ఆయన ఏమనుకున్నా కూడా ఈ ప్రభుత్వంలో నడుస్తుంది. అంటే
గతంలో వైఎస్ఆర్సీపీలో ఏమి జరగకపోయినా కూడా ఎక్కడ ఏదో రాజ్యాంగేతర శక్తులు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి అని చూపెట్టి రకరకాలుగా ప్రచారం చేశారు. ఇప్పుడు వీళ్ళు బహిరంగంగానే చూపెడుతున్నారు మేము రాజ్యాంగేతర శక్తులమే. లేకుంటే ఏ హోదాలో ఏ విధంగా ఏ నిబంధనల ప్రకారం నేను 99 పైసలకి ఎకరా కాదు మొత్తం భూమిలో ఇచ్చేస్తా, ఇన్ని ఎకరాలను ఇచ్చేస్తానని నారా లోకేష్ గారు మాట్లాడుతున్నారంటే దీన్ని ప్రజలు ఆలోచించుకోవాలి. అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రం అందరినీ కుప్పేసుకోవడం. ఆయన ఎవరు ఇవ్వడానికి, ఆ లెక్కను కూడా ఆయన ఇవ్వడానికి ఆయన ఆ శాఖకి సంబంధించి అసలు ఆయన విద్యాశాఖ మంత్రి, రెండోది ఒక క్యాబినెట్ డెసిషను, ఒక సీఎం ఉంటారు. ఇవన్నీ దాటుకుని నేను ఇచ్చేస్తానని చెప్పడంలో ఏంటి ఆంతర్యం నాకు అర్థం కావట్లేదు. అదే ఇప్పుడు గోల్డెన్ స్పూన్ తో పుట్టిన వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. అంటే వాస్తవిక ప్రపంచం ఏంటన్నది తెలియకపోవడం వల్ల ఇలాంటి మాటలు వస్తాయి. చంద్రబాబు ఇప్పుడు లోకేష్ గారు ఏమన్నారు, నన్ను మించిన పవర్ ఏముంది ఈ రాష్ట్రంలో అనే ప్రాంతంలో ఉన్నారు, అందుకనే మాట్లాడుతున్నారు. కానీ ఈ పవర్ అనేది ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు ఓట్లు వేస్తే వచ్చింది. మనం రాజ్యాంగానికి కట్టుబడి లోబడి ఉండాలి అన్న విషయాన్ని కూడా నారా లోకేష్ గారు మర్చిపోయారు. ఎందుకు మర్చిపోయారు అంటే మా నాన్న ముఖ్యమంత్రి, మా తాత మాజీ ముఖ్యమంత్రి, మాతో పెద్ద ఫ్యామిలీ, మా మామ బాలకృష్ణ అని అనుకుంటున్నారు. మా బ్లడ్ వేరు బ్రీడ్ వేరు అని చెప్పడం కూడా ఒక క్వాలిఫికేషన్ అని దీనికి నిలిచిపోతుంది నారా లోకేష్ గారి మాట. రైట్ రైట్ వెంకటరెడ్డి గారు, ఒక విషయం చూడండి, మీరు మెడికల్ కాలేజీలని అమ్మేస్తున్నారు, ప్రైవేట్కి ఇస్తున్నారు, ఎకరా 100 రూపాయల లెక్కన. ఎగ్జాంపుల్ పులివెందుల మెడికల్ కాలేజీని 5,000 రూపాయలకి అమ్మేస్తున్నారు అని మీరు అనగానే వెంటనే ఏం చేశారో తెలుసా? మీరు గమనించారో లేదో, ఎదురు 2 ఏళ్ల పాటు మేమే సిబ్బందికి జీతభత్యాలు ఇస్తాం, ఏం చేసుకుంటారో చేసుకోండి, 100 రూపాయలకి అమ్మేయడం కాదు ఎకరా, మళ్ళీ మేమే 2 ఏళ్ల పాటు జీతాలు కూడా వాళ్ళకి చెల్లిస్తాం, మీరేం చేసుకుంటారో చేసుకోండి. ఒకటి అదే కదా, ఎకరా 99 పైసలకి ఇస్తున్నారంటే మీరందరూ కూడా ఎట్లా ఇస్తారని క్వశ్చన్ చేస్తే, ఎకరా కాదురా బాబు, మొత్తం 22 ఎకరాలు 30 ఎకరాలు ఇస్తున్నదే 99 పైసలకి ఇచ్చేస్తాం, ఏం పిక్కుంటారో పిక్కోండి. ఎంత సింపుల్గా మాట్లాడుతున్నారో. ఏంటి దీనివల్ల ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రజలకి, వాళ్ళు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? మా చేతిలో అధికారం ఉంది, మేము ఏదైనా చేయగలుగుతాం, అధికారం అనే అహంకారంతో పొగరెక్కి మాట్లాడుతున్నట్టుగా క్లియర్గా కనపట్లేదు. అంటే మీరు ఎవరన్నా మాట్లాడితే జర్నలిస్టా కేసు పెడతాం, లేదంటే ఏమన్నా జర్నలిస్టా కేసు పెడతాం, లేదంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళకి క్వశ్చన్ వేశారా పెడతారు, జైల్లో వేస్తారు, పోలీసులతో కొట్టిస్తారు, నడివీధిలో నడిపిస్తారు, ఏదో చేసుకుంటారు. కానీ ప్రజలు ఆస్తి కదా సార్, ఇది ప్రజాధనం కదా సార్, దీన్ని ఎట్లా ఇచ్చేస్తారు? అదే సార్, ఇప్పుడు ఈశ్వర్ గారు ఇక్కడ ప్రజల ఆస్తిని మా ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటాం, క్వశ్చన్ చేయగలిగిన రైట్ ప్రజలకు ఉందా, ఉంటే కేసు పెడతాం, అంతే కదా, లేదంటే చంపేస్తాం. నేను చూడలేదా మంద సాల్మాన్ ఉంది, లేదంటే మొన్న రషీద్నే ఉంది, లేదంటే అంతకుముందు సుబ్బారాయుడు అన్నే ఉంది నంద్యాలలో, ఎవరినైనా రోడ్డు మీద బహిరంగంగా చంపుతాం. లేదా మీరు క్వశ్చన్ చేయకపోయినా కేకులు కట్ చేసినా కేసు పెడతాం. మరి కేకులు కట్ చేస్తే కేకు, పెద్ద కత్తితో కట్ చేస్తే కేసు, చిన్న కత్తితో కట్ చేస్తే మరీ చిన్నదాంతో కట్ చేశారు ఇంకో కేసు, లేదంటే ఫ్లెక్స్ వేసినందుకు ఫ్లెక్స్ షాపాల మీద కూడా కేసులు. మరి ఈ విధంగా ఉన్నప్పుడు వాళ్ళు క్లియర్ కట్ మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు, ఏదైతే మా ఇష్టం వచ్చింది మేము చేస్తాం, అధికారంలో ఉన్నాం కాబట్టి ఏదైనా చేస్తాం, ప్రశ్నిస్తే కేసులు పెడతాం, అరెస్టులు చేస్తాం, అంతగా మించి అవసరం అయితే చంపేస్తాం అనే ఇండికేషన్ ఇవ్వదలుచుకున్నారు. కానీ అది అన్నాలో సాగదు కదా, ఇంకా మహా అయితే 2 సంవత్సరాలు సాగిద్ది. దాని తర్వాత ఒక్కొక్కరు ఈ లెక్కలన్నీ మళ్ళీ బయటకు వస్తాయి కదా. ఆ రోజు ఏమంటున్నామంటే, మీరు ఏడుస్తున్నారు, ఏడుపు కొట్టి బ్యాచ్ అన్నారు కదా, ఆ ఏడుపు కొట్టి బ్యాచ్ మేం కాదు. మీరు వెళ్ళి అమిత్ షా గారి కాళ్ళ మీద పడో, ఇంకో వాళ్ళ కాళ్ళ మీద పడి ఆడవకుండా ఉండండి. ఆ రోజు ఆంధ్రప్రదేశ్లో నివాసం ఉండండి. ఎప్పుడు పడ్డారు వాళ్ళు? ఎందువల్ల పురంధేశ్వర్ గారిని తీసుకొని వెళ్ళి ఎక్కడున్నాడు లోకేష్ అని ఢిల్లీ వెళ్ళాడు, ఢిల్లీలో ఎవరింట్లో ఉన్నాడని సమాచారం అందక చంద్రబాబు నాయుడు గారికి చంద్రబాబు నాయుడు గారి రామనాథ్ అని చెప్పినట్టుగా ఏడ్చింది ఎవరు? బొల్లుని ఏడ్చినట్టు నటించింది ఎవరు? నాకు అక్కడ నొప్పి ఇక్కడ నొప్పి 16 నెలలు నాకు ఎక్కడ నొప్పి అనలేదు జగన్ గారు. వాళ్ళ కన్ను పోతుంది, లేదంటే ఇంకో కన్ను రేపు పోయిద్ది, ఇది చెప్పలేదు కదా. ఇట్లాంటివన్నీ 2029 తర్వాత చెప్పకుండా ధైర్యంగా ఫేస్ చేయమని చెబుతా ఉన్నాం.